సో, ఈ రోజుల్లో డయాబెటిస్ గూడా చాలా మంది ఎక్కువలో వస్తుంది. ఈ డయాబెటిస్ వన్స్ ఇర్రివర్సబుల్ అంటారు. హ్మ్. కాకపోతే హోమియోపతిలో ఇది రివర్సబులా? అలోపతిలో వీళ్ళేం జెప్తారంటే డయాబెటిస్ ఇర్రివర్సబుల్ అంటారు. హ్మ్. బట్ ఏదన్నా ఒక డిసీజ్ ఉంది ప్రపంచంలో ఈజీగా రివర్స్ అవుతుంది. అసలు మందులే అవసరం లేకుండా రివర్స్ చేయొచ్చు అంటే డయాబెటిస్, బీపీ. హ్మ్. ఈ 2 డిసీజెస్ మీరు మందులే వాడకుండా ఈవెన్ అలోపతి మందులొద్దు, హోమియోపతి మందులొద్దు. హ్మ్. జస్ట్ మీ లైఫ్ స్టైల్ గన చేంజ్ చేసుకుంటే ఈ 2 డిసీజెస్ రివర్స్ అవుతాయి. ఓకే. ఈ 2 డిసీజెస్ వచ్చేదే మన లైఫ్ లైఫ్ స్టైల్. స్టైల్ వల్ల. ఓకే. ఎక్కువేంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, లైఫ్‌లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్ ఉండడం వల్ల. మెయిన్ 90% ఆఫ్ ది రీజన్ వచ్చి డయట్. హ్మ్. డైట్‌ని చేంజ్ చేసుకొని, లైట్‌గా ఎక్సర్సైజ్ చేసుకొని, కొంచెం లైఫ్‌లో స్ట్రెస్ తగ్గించుకుంటే ఎటువంటి వాడికైనా టైప్ 2 డయాబెటిస్ గురించి టైప్ 1 కాదు. టైప్ 2 డయాబెటిస్ అనేది కంప్లీట్‌గా రివర్స్ అయిపోవడానికి రివర్సబుల్. చాలా ఛాన్స్ ఉంది. ఓకే. బట్ డెఫినెట్‌గా హోమియోపతిలో ఈ టైంలో అలోపతి కంటే హ్మ్. హోమియోపతి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గియడానికి గానీ, హ్మ్. మీకు ఆ కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్‌ని తగ్గియడానికి గానీ, హ్మ్. సో ఇంకేమన్నా మెటబాలిక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏవన్నా ఉన్నా గూడా హోమియోపతి వాడుతూ మీ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకుంటే హ్మ్. డెఫినెట్‌గా 100లో 99.99 మంది హ్మ్. డయాబెటిక్స్‌ని రివర్స్ చేసుకోవచ్చు. హ్మ్. మందులు లేకుండానే. లేకుండా. ఓకే.